పండుగ భోగి పాలకుడు మానసిక రోగి అంటూ జగన్పై పవన్ కళ్యాణ్ చంద్రబాబు సెటైర్లు వేశారు. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసానికి జగన్ నాంది పలికారని, దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు మాదిరి చెరపట్టారని అన్నారు. ప్రజా సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుండే ప్రారంభమవుతుందని, రాష్ట్రంలో సంపద సృష్టించడమే టీడీపీ జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజధాని గ్రామమైన మందడంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ రోజు నుంచే జగన్కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట గోల్డెన్ రోల్ స్కూల్ ఆవరణలో భోగిమంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వుల్ని భోగిమంటల్లో కాల్చి తమ నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు రాజధాని ప్రాంత రైతులు గంగిరెద్దులు, పొంగళ్లతో ఘన స్వాగతం పలికారు. మహిళలు వేసిన ముగ్గుల్ని నేతలిద్దరూ కాసేపు తిలకించారు. రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ పాలనలో అడుగడుగునా రాజధాని రైతులకి అవమానం జరిగిందన్నారు. సంక్రాంతి పండుగ రాజధానిలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఒకవైపు సంతోషం, మరోవైపు బాధ కూడా ఉంది. మళ్లీ భవిష్యత్తు మనదే. అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో త్వరలో పరిపాలన జరుగుతుందన్నారు. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది పాడి పంటలు. ఇంటికి వచ్చిన బంధువులతో కుటుంబ సమేతంగా సంక్రాంతి జరుపుకుంటాం. పాత వస్తువులు పనికిరానివి భోగిలో వేసి పాపాలు తొలగిపోవాలని కోరుకుంటాం. ప్రభుత్వ అసమర్థత, విధ్వంస విధానాల వల్ల ప్రజలు వెనక్కి వెళ్లిపోయారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కానీ ఇలాంటి సీఎంని ఎప్పుడూ చూడలేదు. అన్నిటినీ నాశనం చేశాడు. దానికి ఉదాహరణ అమరావతి రాజధాని. పగవాళ్లు కూడా పడనన్ని ఇబ్బందులు భూములిచ్చిన రైతులు పడ్డారు. అడుగడుగునా అవమానపడ్డారు. రాష్ట్ర రాజధాని కోసం 35,000 ఎకరాల భూమి ఇచ్చారు. ఉదారంగా ముందుకు వచ్చి భూములిచ్చిన మిమ్మల్ని రాజధానిలో భాగస్వామ్యం చేసి పేదరికం నుండి బయటకు తీసుకురావాలని చూశారు. కానీ ప్రభుత్వం మారడంతో అనుకున్నది జరగలేదని పేర్కొన్నారు. భోగిలో చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. రాష్ట్ర రాజధానిగా రాజధాని అమరావతే ఉంటుంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సంపద సృష్టించే కేంద్రంగా అమరావతి మారుతోంది. రాష్ట్ర ప్రజలకి అందించే సంక్షేమ పాలన ఇక్కడి నుంచే ప్రారంభమవుతోంది. అమరావతి దేవతల రాజధాని. దాన్ని రాక్షసుడు చెడగొట్టాడు. ఇంకా 87 రోజులే ఉంది. ఇప్పుడు నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రానికి శుభగడియలు తలుపు తడుతున్నాయి. రాజకీయ హింస, అక్రమాలు, మోసపు హామీలు, అధికార మదం, జగన్ అహంకారాన్ని కూడా భోగిమంటల్లో తగలబెట్టాం. ధరల పెరుగుదల పేదల్ని పట్టిపీడుస్తోంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిని రోడ్డుపై నిలబెట్టాడు. ఇది ప్రభుత్వ అహంభావం. యువతకి ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. సంక్రాంతితో జీవితంలో వెలుగులు రావాలని పెద్దలకి పూజలు చేస్తారు. కనుమ రోజు పశువులకి పూజలు చేసి పశు సంపద పెరగాలని ఆకాంక్షిస్తారు. సుసంపన్నమైన సాంప్రదాయం తెలుగువారి సొంతం. పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితుల్లో పేదలు ఉన్నారని, 6 రకాల వస్తువులతో గత ప్రభుత్వంలో సంక్రాంతి కానుక ఇచ్చామని, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందించామని, వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వివరించారు. పండుగ జరుపుకోలేనంతగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, విద్యుత్, పన్నుల మోత మోగిపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ బాదుడి దెబ్బకి పేదవాడు బతికే పరిస్థితి లేదు. 10 రూపాయలిచ్చి 100 దోచుకుంటున్నాడు. టీడీపీ జనసేన వచ్చాక 15 రూపాయలిచ్చి దాన్ని 100 రూపాయలు చేసే విధానం తీసుకొస్తామని తెలిపారు. 100ని 1000, 1000ని 10,000 పెంచేలా సంపద సృష్టికి చర్యలు చేపడతామని వెల్లడించారు. రాజధానికి ఇచ్చిన 35,000 ఎకరాల భూముల్లో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రైవేట్ సంస్థలకి ఇచ్చే భూమి పోగా ఇంకా 8,000 ఎకరాలు మిగులుతోంది. ఈ 8,000 ఎకరాల్ని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ 1,00,000 కోట్ల సంపాదన వస్తోంది. ఎకరాకి 30 కోట్లకు అమ్మితే 3 లక్షల కోట్ల సంపద వస్తోంది. హైటెక్ సిటీ ఎదురుగా 25 ఏళ్ల క్రితం ఎకరా 1,00,000 ఉండేది. ఇప్పుడు 100 కోట్లు అమ్ముతోంది. ఇది సంపద సృష్టించే మార్గం అంటూ తెలిపారు. కూల్చడం తప్ప నిర్మించడం తెలియని వ్యక్తి జగన్. రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదు. పంట కొనుగోలు చేయడమూ లేదు. వరదలొస్తే వారి వైపు చూడటమూ లేదు. రాష్ట్రంలో 466 మండలాల్లో కరువు వస్తే 106 మండలాల్లోనే ఉంది అని చెప్పి కేంద్రం సాయం కూడా తీసుకోలేదు. గతంలో కట్టిన అసెంబ్లీల్లో సమావేశాలు, సచివాలయంలో మంత్రిమండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు భవనం కూడా గతంలో నిర్మించింది. రాజధానిలో 5 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగులు చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది. రోడ్లని కూడా తవ్వుకుపోతున్నారు. హైకోర్టు జడ్జీల కోసం నిర్మించిన ఇళ్లను కూడా
కూడా పూర్తి చేయలేదు. 3 రాజధానుల పేరుతో విశాఖ పోతున్నామంటున్నారు. రాజధాని రైతుల గెలుపు 5 కోట్ల ఆంధ్రులు, తెలుగు జాతి గెలుపు. తెలుగు జాతి కోసం మీరు త్యాగం చేశారు. మీ త్యాగం వృధా కాదని ఆకాంక్షిస్తున్నాం. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక్కడే ఇళ్లు కట్టుకుంటున్నా అన్నాడు. కానీ అధికారంలోకి రాగానే 3 ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 4 ఏళ్లుగా రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ వదిలే సమయం వచ్చిందని, రాష్ట్రానికి పట్టిన కీడు పీడని భోగిమంటల్లో కాల్చివేశామని అన్నారు. మీ కష్టాలు నాకు తెలుసు. మీపై జరిగిన దాడి, చేసిన అనుచిత వ్యాఖ్యలు, లాఠీలతో కొట్టిన ఘటనలు నన్ను కలిచివేశాయని, మీ ఆవేదన చూడలేకనే టీడీపీ, జనసేన కలిశాయని తెలిపారు. ప్రతి ఆడబిడ్డకు హామీ ఇస్తున్నాం. ఏ ఉద్దేశంతో మీరు రాజధానికి భూములిచ్చారో దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందాం. ప్రతిసారి జై అమరావతి అన్నప్పుడల్లా జై ఆంధ్ర నినాదాన్ని కూడా లేవనెత్తాలి. జై అమరావతి అన్న ప్రతిసారి అది అమరావతి సమస్యగా అనుకుంటున్నారు. కానీ ఇది 5 కోట్ల మంది సమస్య. మీకొచ్చిన కష్టం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వాసులకి రావచ్చు, కడపలోని పులివెందుల వాసులకి రావచ్చు. యువజన శ్రామిక రైతు అని పార్టీలో పేరు పెట్టుకున్నారు తప్ప రైతులకి ఏమీ చేయలేదని పవన్ కళ్యాణ్ అన్నారు.